ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైసీపీ నేతల అక్రమాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఒకవైపు లిక్కర్ స్కామ్లో అరెస్టులు సంచలనంగా మారాయి. ఇదే సమయంలో వైసీపీ కీలక నేత మాజీ ప్రభుత్వ సలహాదారు జగన్ కు అత్యంత సన్నిహితుడు సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. కడప జిల్లాలో సజ్జల కబ్జాలకు సంబంధించి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. 63 ఎకరాల భూములు సజ్జల ఆక్రమించినట్టుగా ఆరోపణలు రావడంతో విచారించిన రెవెన్యూ అధికారులు ఆ భూములను స్వాధీనం చేసుకున్నారు. కడప అడవుల్లో ఆయన కుటుంబం కబ్జా చేసిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియను పూర్తి చేసింది. కడప జిల్లా సీకేదిన్న మండలంలో సజ్జల కుటుంబానికి కొంత భూమి ఉంది. ఆ పక్కన అటవీ భూమి ఉండడంతో యథేచ్ఛగా ఆక్రమించుకొని ఫామ్ హౌస్ లా మార్చేసుకున్నారు. అక్కడ గెస్ట్ హౌస్ కూడా కట్టుకున్నారన్న ఆరోపణలున్నాయి. సజ్జల కుటుంబం చేసిన ఫారెస్ట్ ల్యాండ్ కబ్జాపై ఆరోపణలు రావడంతో అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ విచారణ చేయించారు. విచారణలో అసలు సజ్జల కుటుంబానికి అక్కడంత భూమి లేదని, అటవీ భూమిని ఆక్రమించుకున్నట్టుగా సర్వేలో తేలింది. పూర్తి స్థాయిలో సర్వే చేసిన కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. 55 ఎకరాల అటవీ భూమి ఉందని తేలడంతో వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలిచ్చారు. ఈ మేరకు కలెక్టర్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు 220 కోట్ల విలువ చేసే 63 ఎకరాలను రెవెన్యూ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డు పెట్టారు. ఇందులో 52 ఎకరాల అటవీ భూమి ఉన్నట్టు తేల్చారు. మిగిలినవి ఇరిగేషన్ అసైన్డ్ భూములుగా పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ ఇదివరకే విచారణ జరిపి నివేదిక పంపారు. సజ్జల కుటుంబ సభ్యులు అటవీ శాఖ, ఇరిగేషన్, పేదల భూములు కబ్జా చేసినట్టు గుర్తించారు. దీంతో చర్యలకు ఉపక్రమించారు. సర్వే నెంబర్ 1629లో ఆక్రమణలో ఉన్న 52 ఎకరాలకు పైగా స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఫారెస్ట్ అధికారిని కడప జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అదే సమయంలో సర్వే నెంబర్ 1626/1 to 27లో అన్యాక్రాంతానికి గురైన భూములు స్వాధీనం చేసుకోవాలని జిఎన్ఎస్ఎస్ సూపరింటెండెంట్ కు అనుమతి లేకుండా గెస్ట్ హౌస్లు, ఇతర నిర్మాణాలు చేపట్టినందుకు వాటిపై చర్యలు తీసుకోవాలంటూ సీకేదిన్న పంచాయతీ కార్యాలయానికి వేర్వేరుగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు సజ్జల ఎస్టేట్లోని ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకున్నారు. కడప నగరాన్ని ఆనుకుని ఉన్న సీకేదిన్న మండల పరిధిలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబానికి ఎస్టేట్ ఉంది. ఇక్కడ ఆయన సోదరుడు సజ్జల జనార్దన్ రెడ్డి, అన్న కొడుకు సందీప్ రెడ్డి, సజ్జల దివాకర్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యుల పేరిట 137 ఎకరాలకు పైగా భూమి ఉంది. సర్వే నెంబర్ 1629లో అటవీ శాఖకు 11,129 ఎకరాల భూమి ఉంది. ఇందులో సజ్జల కుటుంబం 52 ఎకరాలు ఆక్రమించి సాగు చేసినట్టు ఆరోపణలున్నాయి. ఈ ఫిర్యాదులపైన విచారించిన అధికారులు ఇప్పుడు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్రమణల వ్యవహారం కేవలం సదరు ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకోవడంతోనే ఆగబోదని అధికారులు చెబుతున్నారు. దీని వెనుక అప్పట్లో పనిచేసిన అధికారులు సహా అందరిపైన అటవీ శాఖ చట్టాల ప్రకారం కేసు పెట్టబోతున్నట్టు తెలిపారు. అలానే సజ్జల కుటుంబ సభ్యులపై కూడా కేసులు పెట్టనున్నట్టు చెప్పారు. ఆక్రమిత భూమిలో ఉన్న చెట్లను నరికివేయడం, అటవీ సంపదకు నష్టం కలిగించడం పైన పరిహారం వసూలు చేసే అవకాశంతో పాటు కేసు నమోదు చేసి జైలుకు కూడా తరలించే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో సజ్జల సంగతి తేలనుందని అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఆస్తులు, భూములు సహా దేన్ని వైసీపీ పెద్దలు వదలలేదు. ముఖ్య సలహాదారుగా ప్రభుత్వాన్ని శాసించిన సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం కూడా తగ్గలేదు. ఇప్పుడు ఆ భూముల్ని స్వాధీనం చేసుకుంటున్నారు. ఇక భూములను స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్కడ కంచె ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఇక గతంలో కూటమి ప్రభుత్వానికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. వైసీపీ హయాంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బియ్యం మాఫియాను బహిరంగంగానే నడిపారన్న ఆరోపణలున్నాయి. ఇందులో భాగంగానే ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన 1,00,000 కిలోలకు పైగా బియ్యాన్ని షిప్ లో తరలిస్తుండగా కాకినాడ తీరంలో చేజ్ చేసి పట్టుకున్నారు పోలీసులు. ఆ షిప్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సోదరుడి కంపెనీకి చెందిందన్న విషయం తెలియడంతో సడన్ గా ఎవరూ ఊహించని విధంగా కాకినాడ పోర్టులో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ షిప్ల దగ్గరకు వెళ్లి వాటిని పరిశీలించారు. అధికారులు సహకరించకపోయినా సరే పట్టు వేడకుండా వెళ్లి అక్రమంగా బియ్యం తరలిస్తున్న షిప్ ను సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ సమయంలో సీజ్ ద షిప్ అంటూ పవన్ అన్న మాటలు అప్పట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓవర్ స్పీడ్ పాలిటిక్స్ చేసినట్టు చెప్పుకుంటారు. ఆయన నోటికి కూడా హద్దు అదుపు ఉండేది కాదన్నది రాజకీయ వర్గాల్లో విస్తృత అభిప్రాయం. అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ టార్గెట్ గా తగ్గేదే లేదన్నట్టు చెలరేగిపోయారు. అబ్బే వాళ్ళకంత సీన్ లేదు, ఇంత సినిమా లేదంటూ మీసాలు మెలేసి సవాళ్లు విసిరేవారాయన.
కట్ చేస్తే రాష్ట్రంలో ప్రభుత్వం మారాక పూర్తిగా సైలెంట్ అయిపోయారు మాజీ ఎమ్మెల్యే. మొదట్లో ఎవరైనా అడిగితే కొత్త ప్రభుత్వానికి టైం ఇవ్వాలి కదా అంటూ రాగాలు తీశారట. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తోంది. మరి ఈయన ఇంకా నోరు తెరవడం లేదేంటన్నది కాకినాడ పొలిటికల్ సర్కిల్స్ లో నలుగుతున్న ప్రశ్న. గతంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ ను ఎవరైనా పల్లెత్తు మాట అంటే వెంటనే అటాక్ చేసేవారు ద్వారంపూడి. కానీ ఇప్పుడు మాత్రం ఆ నోరు ఏమైపోయిందో అర్థం కావడం లేదన్నది లోకల్ టాక్. అదే సమయంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో సార్ సైలెంట్ అయిపోయి ఉండొచ్చన్నది కొందరి అభిప్రాయమట. గత ప్రభుత్వంలో హడావుడి చేసిన వైసీపీ నేతలు టార్గెట్ గా కూటమి ప్రభుత్వం పాత లెక్కలు సరిచేస్తోంది. కొందరు ఇప్పటికే జైళ్లలో ఉంటే మరికొందరు వ్యవహారాల మీద దర్యాప్తులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే ఎందుకొచ్చిన గొడవ అనుకొని కామ్గా ఉన్నారా అన్న చర్చ అయితే జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ద్వారంపూడికి చిన్న ఝలక్ ఇచ్చారు. ఆయన కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న రొయ్యల కంపెనీలు కాలుష్య నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయంటూ సీజ్ చేశారు. అలాగే సీజ్ ద షిప్ అన్న ఆదేశాలు ఎంత వైరల్ గా మారాయో అందరికీ తెలిసిందే. దాంతో తత్వం బోధపడిందో ఏమో గాని రెడ్డి గారు మాత్రం చిన్న సౌండ్ కూడా చేయడం లేదంటూ మాట్లాడుకుంటున్నారు స్థానికంగా. ఇక కూటమి ప్రభుత్వ వ్యవహారాలను ఎవరైనా ఆయన దృష్టికి తీసుకువెళ్లినా వాళ్ళకి టైం ఇవ్వాలి కదా అంటూ సున్నితంగానే చెప్పి పంపేస్తున్నారట. టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తానని, అంతవరకు ఆగాలని మాట దాటవేస్తున్నట్టు సమాచారం. దమ్ముంటే పవన్ కళ్యాణ్ తనపై పోటీ చేసి గెలవాలని గతంలో సవాల్ చేశారు ద్వారంపూడి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ స్థాయిలో హైప్ క్రియేట్ చేసుకున్నారాయన. కానీ ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తున్న చిత్రాలతో మరీ అంత స్పీడ్ అయిపోవడం అవసరమా అని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. లేనిపోని వ్యవహారాలను నెత్తినేసుకుంటే కోర్టులు, కేసులు, జైలు అంటూ తిరగాలని కొత్త వేదాంతం చెప్తున్నారట అనుచరులకు. కొద్ది రోజులు అలా సాఫ్ట్గా బండి నడవనివ్వండి, తర్వాత చూద్దామన్నట్టుగా ఉందట ద్వారంపూడి వ్యవహారం. ఫలానా విషయంలో మీరు స్పందించాలని ద్వారంపూడికి పార్టీ ఆఫీస్ నుంచి ఆదేశాలు వస్తున్నా తాను అవుట్ ఆఫ్ స్టేషన్ అంటూ తప్పించుకుంటున్నట్టు సమాచారం. గతంలో మాట్లాడింది, జరిగింది వేరు. ఆ మాటలు, చేష్టలకు సంబంధించి ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు, దాన్ని తప్పించుకోలేం గాని ఇప్పుడు మళ్లీ కొత్త సమస్యలు క్రియేట్ చేసుకోవడం ఎందుకన్నది ఆయన అభిప్రాయంగా చెబుతున్నారు సన్నిహితులు. టైం మనది కానప్పుడు ఓవర్ స్పీడ్ అయిపోతే స్పీడ్ బ్రేకర్లు వేయడానికి వాళ్ళు సిద్ధంగానే ఉంటారంటూ గుర్తు చేస్తున్నారట. మాజీ ఎమ్మెల్యే చెబుతున్న ఈ మాటలు విని అనుచరులే అవాక్కవుతున్నారట. ఈయన అసలు ఆయనేనా అంటూ బొగ్గలు నొక్కుకోవడమే కాదు, ఇంతలోనే ఎంత మార్పు అంటూ గుసగుసలాడుకుంటున్నారట. రాజకీయాల్లో ఏం జరుగుతుందో అంతా తనకు తెలుసని, కొద్ది రోజులు వాటి గురించి చర్చించకపోవడమే మంచిదని ద్వారంపూడి అంటున్నట్టు తెలుస్తోంది. తేడా వస్తే మీరు బాగానే ఉంటారు, నేను మాత్రం మిమ్మల్ని ములాఖత్లోనే కలుసుకోవాల్సి వస్తుందని అంటున్నారట. మన టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాలంటూ ఇప్పుడు పూర్తిగా వ్యాపారం మీదే దృష్టి పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. మొత్తం మీద ఒకప్పటి ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే మాజీ అయ్యాక పూర్తిగా మౌనవ్రతం పట్టేశారు. అనవసరంగా కార్నర్ అవ్వడం ఎందుకు అనుకుంటూ ఆయన నోరెత్తడం లేదని సన్నిహితులు చెప్తున్నా కాకినాడలో మాత్రం ఆయన భయపడ్డారని, అందుకే ఏం మాట్లాడడం లేదన్న చర్చ అయితే జరుగుతోంది. అదే మాట ఎవరన్నా ఆయన దగ్గరంటే నో కామెంట్ అన్నదే సమాధానమట. ఇక ఇప్పుడు సీజ్ ద ల్యాండ్ అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో సజ్జల కుటుంబ సభ్యుల ఎస్టేట్లోని ఆక్రమిత భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.